ఎస్సీగా ఉన్నంత మాత్రాన చర్చికి వెళ్తే అంత మాత్రాన అది మతం మారినట్టు కాదు అంటూ కొత్త కథ నడపబోయినటువంటి వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటి తీర్పు. అసలు ఓ రకంగా ఆ పాస్టర్ చింతా ఆనంద్ గారికి హిందుత్వవాదులందరూ సన్మానం చేయాలి, అభినందించాలి. నేను పాస్టర్ని, నన్ను కులం పేరుతో దూషించాడంటూ తను ఆక్రమించుకున్న స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఎవరిదైతే ప్రైవేట్ వాళ్ళ ఆస్తిని దోచేసినటువంటి ఆ మహానుభావుడు కోర్టుల ద్వారా ఆడాడుకోవాలనుకుంటే టోటల్ దళిత క్రైస్తవ అంశం తెర మీదకి వచ్చింది. ఇది దళిత క్రైస్తవం కాదు, అలాంటి ఒక కొత్త బిరుదొద్దు, క్రైస్తవంలోకి మారినటువంటి దళితులు రిజర్వేషన్ ఆటోమేటిక్గా కోల్పోతారన్నటువంటి తీర్పు వచ్చింది. అదే సందర్భంలో దానికి ఎలాంటి మార్గదర్శకాలు కూడా, ఇంట్లో నువ్వు క్రీస్తు బొమ్మలు పెట్టుకుని పూజలు చేస్తూ నేను క్రిస్టియన్ని కాదు నేను దళితుడిని అంటే కుదరదని తేల్చి చెప్పేసింది న్యాయస్థానాలు. దానికి అనుగుణంగానే తీర్పులు కూడా బిగిన్ అయిపోయింది. ఇది అతిపెద్ద సంచలనం. ఈ మొత్తానికి కారణమైంది ఆయన. మళ్ళీ ఇంకొకటికి వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా మంచి తీర్పు ఇప్పించారు. క్రైస్తవంలోకి మారి ఆ మతం గురించి బోధిస్తూ మతాచారాలు పాటించేవాళ్ళు ఎస్సీల కిందకు రారని మార్చి 24 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి చెందిన పిటిషనర్ చింతాడానంద్ ఏప్రిల్ 21 దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం నెల 15 ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రతులు శనివారం బయటకు వచ్చినాయి. ఎస్సీల కిందకి ఎవరు వస్తారన్నది రాజ్యాంగం ఎస్సీ ఉత్తర్వులు 1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వులోని క్లాస్ 3లో పేర్కొన్న మతాలు మినహా మరే మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా పోతుంది. అట్లాంటి వాళ్ళు ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు, రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాల కింద పేర్కొన్న రిజర్వేషన్ హక్కులు, ప్రాధాన్యతను పొందలేరు. రాజ్యాంగ ఉత్తర్వులోని క్లాస్ 3 ప్రకారం వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీలుగా పరిగణించడానికి వీల్లేదని మార్చి 24 ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పునఃసమీక్ష కోసం దాఖలు చేసి రివ్యూ పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం తాము గతంలో ఇచ్చిన తీర్పులో ఎట్లాంటి పొరపాటు లేనందున దీన్ని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఆఫీసు నివేదిక ప్రకారం రివ్యూ పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. అందులోని లోపాలు నోటిఫై చేసిన పిటిషనర్ వాటిని సరిదిద్దలేదు. అయినా న్యాయ ప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రీ ప్రస్తావించిన లోపాలను పక్కన పెట్టి రివ్యూ పిటిషన్ పరిశీలించాం. గత తీర్పులు ఎట్లాంటి లోపాలు లేనందున డిస్మిస్ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. తద్వారా మతం మారితే ఖచ్చితంగా రిజర్వేషన్ పోతుంది. మతం మారారని ఎట్లా గుర్తుంటే ఇంట్లో నువ్వు ఎవరిని ప్రార్థిస్తున్నావు అదే లెక్క.